హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరుకట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి. అందులోని 59వ కథ ప్రతాపవర్మ అవకరం ఇప్పుడు చెప్పుకుందామండి. ఇక కథలోకి వెళ్దామా మరి. విదర్భ దేశ రాజు వీరవర్మ, ఆయనకు లేక లేక కలిగిన పుత్రుడు ప్రతాపవర్మ. బంగారు మేని ఛాయతో, చక్కటి రూపంతో, ముద్దు చేష్టలతో, ముఖాన రాచకల ఉట్టిపడుతుండే ఆ బాలుడు తల్లి యశోవతికి, తండ్రి వీరవర్మకు అపరిమితానందాన్ని కలిగించేవాడు. అయితే ప్రతాపవర్మకు 5 ఏళ్ళొచ్చేసరికి అతడికి బాగా నత్తి ఉన్నదని తల్లిదండ్రులకు అర్థమైంది. అంతకాలం అది బాల్యానికి సంబంధించిన చేష్టగా భావించారు తప్ప తమ కొడుక్కి అలాంటి అవకరం ఉన్నదని వారికి తోచలేదు. వీరవర్మ యశోవతితో, మనవాడికి ఈ అవకరం తప్ప అన్ని సులక్షణాలే. అయితే రాజుకు నత్తి ఉంటే అంతా అపహాస్యం చేస్తారు, ప్రజల్లో గౌరవం ఉండదు. మనం ఈ విషయం దాచిపెట్టాలి అన్నాడు. దీనికి వైద్యం లేదా అంది రాణి దిగులుగా. ఉండొచ్చు, కానీ యువరాజుకు నత్తి ఉన్నదన్న విషయం నీకు నాకు తప్ప మూడో మనిషికి తెలియడం నాకిష్టం లేదు అన్నాడు వీరవర్మ. ఇప్పటికే అంతఃపురంలో ఒకరిద్దరు దాదులకి ఈ విషయం తెలుసునని నా అనుమానం అంది యశోవతి. వారిని ఏదోలా మభ్యపెట్టి మరిపించు. ఇక మీదట యువరాజు సంరక్షణ దాదులకు వదిలిపెట్టొద్దు, మనమే చూసుకుందాం అన్నాడు వీరవర్మ. అప్పుడు ఆ దంపతులు ఓ కథ అల్లారు. ఆ ప్రకారం యువరాజు ప్రతాపవర్మని ఏదో దుష్టగ్రహం పట్టుకుని పీడిస్తోంది. ఆ బాధ తప్పించుకునేందుకు యువరాజు మౌనవ్రతాన్ని పాటించాలి. తల్లిదండ్రులతో తప్ప వేరెవరితోనూ అతడు మాట్లాడకూడదు. తల్లియే అతడికి దాది అయి సంరక్షణ చూసుకుంటుంది. తండ్రియే అతడికి గురువై సకల విద్యలు నేర్పుతాడు. అయితే యువరాజు అన్నాక ఎల్లకాలం అంతఃపురానికి కట్టుబడి ఉండకూడదు కదా. ప్రజల మధ్యకు వెడుతూ ఉండాలి, వారి గురించి తెలుసుకుంటూ ఉండాలి. అందుకని వీరవర్మ ఓ ఏర్పాటు చేశాడు. ఆ ప్రకారం ప్రతాపవర్మ ఇతరులతో వ్యవహరించడానికి సంజ్ఞలు చేస్తాడు. ఆ సంజ్ఞలు అర్థం చేసుకునేలా సునందుడనేవాడికి శిక్షణ ఇప్పించారు రాజదంపతులు. ప్రతాపవర్మ సంజ్ఞల అర్థాన్ని ఇతరులకి వివరించే బాధ్యత సునందుడికి అప్పగించబడింది. యువరాజు ఎక్కడికి వెళ్ళినా సునందుడు అతన్ని అంటుపెట్టుకుని ఉండేవాడు. కాలక్రమేణా ప్రతాపవర్మ విద్యలన్నింటా ఆరితేరి తండ్రిని మించిపోయాడు. అతడి అవకరం మాత్రం అలాగే ఉంది. నత్తిని దాచడానికి తల్లిదండ్రులు చెప్పిన ఉపాయాన్నే పాటిస్తూ ఉండేవాడతడు. సునందుడికి కూడా ప్రతాపవర్మ అవకరం గురించి తెలియదు. ప్రతాపవర్మకు యుక్త వయస్సు రాగానే రాజుని చేయాలనుకున్నాడు వీరవర్మ. అయితే మంత్రులు రాజుతో, ప్రభు, ప్రజల్లో యువరాజు మూగవాడన్న భావం బాగా నాటుకుపోయింది అని హెచ్చరించారు. ప్రజల్లో ఈ భావం తొలగించాకనే కొడుకుని రాజుని చేయాలనుకున్న వీరవర్మ దేశంలో ప్రముఖులనందరినీ ఒక రోజున తన కొలువుకు ఆహ్వానించాడు. వారితో ఆయన, ఓ దుష్టగ్రహం యువరాజును పట్టి పీడిస్తోంది. కన్నవారితో తప్ప ఇతరులెవ్వరితోనూ మాట్లాడనంతకాలం ఆ గ్రహం అతడికి హాని చేయదు. ఇప్పుడు నేను ప్రతాపవర్మని రాజును చేయాలని నిర్ణయించాను. కానీ యువరాజు మేధాశక్తి విషయంలో మీలో చాలామందికి సందేహాలుండొచ్చు. వాటిని తీర్చే బాధ్యత నాది. ఇప్పటి పరిస్థితుల్లో యువరాజును పరీక్షించడానికి మీరు మీ ప్రశ్నల్ని తాళపత్రాలపై వ్రాసి యువరాజుకి చూపండి. అతడవి చదివి నా చెవిలో చెబుతాడు. ఆ ప్రశ్నల్ని నేను మీ అందరికీ చెబుతాను. ఆ తర్వాత యువరాజు తన సమాధానాలను తాళపత్రాలపై వ్రాసి పృచ్ఛకుడికి అందజేస్తాడు. పృచ్ఛకుడు అవి చదివి అందరికీ వినిపిస్తాడు అన్నాడు. చదివిన ప్రశ్నను తండ్రి చెవిలో వినిపించాడు అంటే యువరాజు మూగవాడు కాదని రుజువవుతుంది. ప్రశ్నకు సరైన సమాధానమిస్తే అతడి మేధాశక్తి కూడా రుజువవుతుంది. అందుకే సభికులందరికీ వీరవర్మ చేసిన ఏర్పాటు నచ్చింది. అలా ఆ రోజు సభలో ప్రతాపవర్మ అన్ని విద్యల్లోనూ ఆరితేరాడని రుజువైంది. ఆ తర్వాత మరొక రోజున
దేశంలో యుద్ధ విద్యల పోటీలు నిర్వహించాడు వీరవర్మ. వాటిలోనూ తనకు తనే సాటి అని నిరూపించుకున్నాడు ప్రతాపవర్మ. ఒక మంచి ముహూర్తాన వీరవర్మ తన కొడుకుని రాజుని చేశాడు. అప్పుడు ఆయన కొడుకుతో, నాయనా, నీవు నీ మేధాశక్తిని ప్రతాపాన్ని నిరూపించుకున్న మాట నిజమే, కానీ నాకు తనయుడవైన కారణంగా మాత్రమే ఈ సింహాసనం నీకు దక్కింది. ఇక మీదట నేను నీకు సహాయపడగల అవకాశాలు తక్కువ. నీ సమర్థతతోనే నీవు నీ అధికారం నిలబెట్టుకోవాలి అన్నాడు. ప్రతాపవర్మ తండ్రి సలహా అర్థం చేసుకున్నాడు. రాజ పదవి చేపట్టగానే ఎన్నో కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రజోపయోగకరమైన పనులు చేసి 2 ఏళ్లలోనే ప్రజారంజకుడని పేర్పడ్డాడు. అప్పుడు పొరుగుదేశ రాజు తన కుమార్తె తేజోవతిని వివాహం చేసుకోవలసిందిగా ప్రతాపవర్మకు కబురంపాడు. ఈ వివాహం వీరవర్మకు సమ్మతమైంది. పెళ్ళయ్యాక తనకి నత్తి ఉన్న విషయం భార్య తేజోవతికి కూడా తెలియకూడదన్న ఉద్దేశంతో ప్రతాపవర్మ ఆమెతో కూడా నోరు విప్పి మాట్లాడేవాడు కాదు. పగటిపూట భర్త మాటలు అర్థం చేసుకునేందుకు ఆమెకు కూడా భర్త సంజ్ఞలను మాటలుగా మార్చి చెప్పే సునందుడి అవసరం వచ్చేది. అది అలుసుగా తీసుకున్న సునందుడు తేజోవతితో కొంచెం ఎక్కువ చనువుగా ఉండటం మొదలుపెట్టాడు. తేజోవతి కొన్నాళ్లు సహించింది. సునందుడి ప్రవర్తన హద్దులు మీరుతున్నదనిపించగానే ఒక రోజున ఆమె, నీ ప్రవర్తన సరిదిద్దుకో, లేకుంటే నేను నా భర్తకు ఫిర్యాదు చేస్తాను, అప్పుడు నీకు ఉరిశిక్ష తప్పదు అని హెచ్చరించింది. సునందుడు బదులివ్వలేదు. కానీ అప్పట్నుంచి ఆమెకు దూరంగా ఉండసాగాడు. అయితే ఆ తర్వాత సునందుడిలో కొత్త మార్పు వచ్చింది. బయట ప్రతాపవర్మ సంజ్ఞలకు భాష్యం చెప్పేటప్పుడు అతడు కావాలని తప్పులు చెప్పసాగాడు. ప్రతాపవర్మ అది గ్రహించాడు. కానీ పొరపాటు కామోస్ అనుకుని కొన్నాళ్లు సహించి ఊరుకున్నాడు. ఒకసారి చిన్న నేరం చేసి పట్టుబడిన దొంగని చూసి జాలిపడ్డ ప్రతాపవర్మ అతనికి సరైన ఉపాధి కల్పించమని సంజ్ఞలతో తీర్పు ఇస్తే సునందుడు తన పాలనలో దొంగతనం జరిగినందుకు ప్రభువుకి పట్టరాని కోపం వచ్చింది. వీడికి ఉరిశిక్ష విధించారు అన్నాడు. ఇది విని మంత్రులు, న్యాయాధీశులు తెల్లబోయారు. ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష తగదని రాజుకి మనవి చేశారు. ప్రతాపవర్మకు ఏమనాలో తెలియక సునందుడి వంక గుడ్లుర్మి చూశాడు. సునందుడు వారితో, మీ అభ్యంతరానికి రాజుకి కోపం వచ్చింది. ఈసారికి మీ మాటను మన్నించారు. మీకు న్యాయమని తోచింది చేయండి. కానీ మున్ముందు ప్రభువులు ఇలాంటి నేరాల్ని సహించరు అన్నాడు. ప్రతాపవర్మకు ఏం చేయాలో తోచలేదు. సభ ముగిశాక అతడు తండ్రిని కలుసుకుని, సునందుడిలో ఏదో తేడా వచ్చింది. ఇలాగైతే రాజ్యపాలన నా వల్ల కాదు. సునందుడి మాటే నా మాట అనుకుని ప్రజలు నన్ను ద్వేషిస్తారు. వారు నన్ను ద్వేషించినా బాధ లేదు, కానీ ప్రజలకు నా వల్ల నష్టం కలిగితే తట్టుకోలేను అన్నాడు. జరిగిన దానికి వీరవర్మ కూడా ఆశ్చర్యపడి, సునందుడి తీరు చిత్రంగా ఉన్నది, కానీ అప్పుడే వాడిపై చర్య తీసుకోవద్దు. వాడి విపరీత ప్రవర్తన వెనుక శత్రురాజుల కుతంత్రం ఉన్నదేమో ఆరా తీయించు అన్నాడు. ఈలోగా సునందుడు తేజోవతిని కలుసుకుని, నీ భర్త 10 మందిలో నోరు విప్పి మాట్లాడలేడు. అన్నింటికీ పూర్తిగా నా మీదే ఆధారపడి ఉన్నాడు. నేను తలుచుకుంటే నీ భర్తకి ఇప్పుడున్న ప్రజారంజకుడన్న పేరు పోయి ప్రజాకంటకుడన్న పేరొస్తుంది. అది ఆపాలంటే నీవు నా కోరిక తీర్చాలి అన్నాడు. అతడి ధైర్యానికి నివ్వెరపోయింది తేజోవతి. కానీ ఆ మాటల్లో ఎంతో కొంత నిజం కూడా ఉండడం వల్ల ఆలోచించి చెబుతాను అని అప్పటికతన్ని పంపేసింది. కాసేపటికి భర్త రాగానే జరిగింది చెప్పి, భార్యతో కూడా పెదవి విప్పి మాట్లాడని కారణంగా మీకు భార్యనైనందుకు నేను ఆ సునందుడికి లోకువైపోయాం. ఇప్పుడు సునందుణ్ణి శిక్షించిన ఆవేశంలో మీరే తప్పులు చేసి వాటిని సునందుడి మీదకు నెట్టేశారని జనం అనుకోవచ్చు. పోని సంజ్ఞల భాష్యానికి సునందుడి స్థానంలో మరొకరిని నియమించినా వాడు కొన్నాళ్ళకిలాగే తయారవ్వచ్చు. ఇంతకీ ఆ దుష్టగ్రహం ఎప్పటికీ మిమ్మల్ని వదలదా? మీ తీయని గొంతు వినే భాగ్యం నాకు కలగదా అని కంటనీరు పెట్టుకుంది. ప్రతాపవర్మ ఇక లాభం లేదనుకున్నాడు. నోరు విప్పి ఆమెతో మాట్లాడి
తన సమస్యను చెప్పుకున్నాడు. అసలు విషయం తెలిసిన తేజోవతి ఆశ్చర్యపడి, మీకు నత్తి ఉంటే దాచిపెట్టారా? నత్తి పెద్ద జబ్బేం కాదే, అది చాలా మందికి ఉంటుంది. మా రాజ్యంలోని ఘన వైద్యులు ఎందరికో నత్తి పోగొట్టారు అన్నది. అలాంటి వైద్యులు ఇక్కడ ఉన్నారు. నేనే కనుక ఈ దేశానికి రాజును కాకుండా సామాన్యుడినై ఉంటే ఎప్పుడో వైద్యంతో నా నత్తిని నయం చేయించుకునేవాణ్ణి. నాకు నత్తి ఉన్నదన్న విషయం వేరెవరికి తెలియకూడదన్నది నా తండ్రి ఆశయం అన్నాడు ప్రతాపవర్మ. ఈ విషయాన్ని అతడు నత్తిగా చెబుతుంటే తేజోవతికి నవ్వొచ్చింది. అయినా అతి కష్టాన నవ్వు ఆపుకుని, ఈ రహస్యాన్ని వేరెవరికి తెలియనివ్వను, నేనే వైద్యం నేర్చుకుని మీ నత్తి పోగొడతాను అని భర్తకి భరోసా ఇచ్చింది. ఆ తర్వాత ఆమె, నా భర్తకు పట్టిన దుష్టగ్రహాన్ని తొలగించడానికి గాను కొంతకాలం పాటు నేను పేదలకు స్వయంగా వైద్య సేవలు చేయాలి. అందుకుగాను ఓ సేవాశ్రమాన్ని స్థాపిస్తున్నాను. అసహాయులు, పేదలైన వ్యాధిగ్రస్తులు అందులో చేరవచ్చు. నేను రాజ్యంలో ఘన వైద్యుల్ని సంప్రదించి వారి సలహాలతో రోగులకి ఉచితంగా వైద్య సేవలు అందిస్తాను అని ప్రకటన చేసింది. ఆమె అలా నెలకొల్పిన సేవాశ్రమంలో చాలామంది రోగులు చేరారు. వారిలో నత్తివారు ఉన్నారు. తేజోవతి ఆశ్రమంలో రోగులందరికీ శ్రద్ధగా వైద్య సేవలు అందించేది. అలా ఎన్నో రోగాలతో పాటు నత్తి తగ్గించడానికి వాడాల్సిన మందులు, తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసుకుంది. ఈలోగా ప్రతాపవర్మ సునందుణ్ణి పదవి నుంచి తొలగించి కారాగారంలో వేశాడు. రాజ్యపాలనలో మంత్రులకు, న్యాయ నిర్ణయంలో న్యాయాధీశులకు నోటి మాటలు మాని లిఖితపూర్వకంగా తన నిర్ణయాలు తెలియబరచడం మొదలెట్టాడు. తేజోవతికి వైద్య రహస్యాలు తెలుసుకుందుకు 5 ఏళ్లు పట్టింది. ఆ పైన భర్త నత్తి నయం కావడానికి మరో 5 ఏళ్లు పట్టింది. ఇప్పుడు ప్రతాపవర్మ అందరిలాగానే మామూలుగా మాట్లాడుతుంటే వృద్ధులైన వీరవర్మ, యశోవతి సంతోషించి కోడల్ని ఎంతో మెచ్చుకున్నారు. ప్రతాపవర్మ తండ్రితో, నేను కూడా ఇప్పుడు అందరూ రాజులకులాగే నోటి మాటతో నిర్ణయాలు తీసుకుంటాను అన్నాడు సంతోషంగా. వీరవర్మ కొడుకును వారించి, తొందరపడకు, నోటి మాటలో ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. చేతి వ్రాత నిదానానికి సూచన. ఒక్కసారి నీ చేతి అక్షరాలు తాళపత్రంపైకి చేరితే అది నీ నిర్ణయానికి చిరకాల సాక్షిగా ఉండిపోతుంది. కాబట్టి నీ నిర్ణయాన్ని వ్రాసే ముందు బాగా ఆలోచించేవాడివి. నీ నోటి మాటకు కూడా విలువ ఉన్నప్పటికీ అందుకు సాక్ష్యాలు తక్కువ. పొరపాటొస్తే అనలేదని బుకాయించావనుకో, రాజువి కాబట్టి నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేవారుండరు. నోటి మాటలతో కాక చేతి వ్రాతలతో రాజ్యపాలన చేస్తున్నావు కాబట్టే రాజ్యం సుభిక్షంగా ఉంది, ప్రజలు సంతోషంగా ఉన్నారు. నా మాట విని ఇక మీదట కూడా నీ నిర్ణయాన్ని నోటి మాటలతో కాక చేతి వ్రాతతో తెలియబరుస్తూనే ఉండు. ఈ పద్ధతినే నేను అనుసరించి ఉంటే మన రాజ్యం మరింత సుభిక్షంగా ఉండేది. ఒక విధంగా నీ అవకరం మనకు మేలే చేసింది అన్నాడు. ఈ మాటలు సబబుగా అనిపించాయి ప్రతాపవర్మకు. తన మౌన వ్రతాన్ని విడిచిపెట్టిన రాజ్యపాలనకు చేతి వ్రాతనే కొనసాగించాడు. అతడి రాజ్యపాలన గురించి దేశ దేశాల విశేషంగా చెప్పుకోసాగారు. ఒకసారి ప్రపంచ సంచారం చేస్తున్న యోగి ఒకడు అతడి రాజ్యానికి వచ్చి, వత్సా, నీ రాజ్యపాలన గురించి విని అభినందించాలని వచ్చాను. నీకు ఏమైనా కోరికలుంటే చెప్పు, తీర్చగలను అన్నాడు. ప్రతాపవర్మ ఆయనకు చేతులు జోడించి, ఆర్య, జన్మ జన్మకు రాజునై ప్రజాసేవ చేసుకోవాలనే తప్ప మరే కోరిక నాకు లేదు అన్నాడు. యోగి అతన్ని సంకల్ప సిద్ధిరస్తు అని దీవించి, అందరు రాజులకు వలనే మున్ముందు నోటి మాటతో రాజ్యపాలన చేయాలన్న కోరిక నీలో బలంగా ఉంది. అందువల్ల నీవు మరిన్ని జన్మలెత్తగలవు. కానీ ఇప్పటిలాగే ప్రజారంజకంగా రాజ్యపాలన చేయాలనుకుంటే నీ కథ నీకు గుర్తుండాలి. అందుకోసం నీ కథ ఆచంద్ర తారార్కం నిలిచిపోయేలా బహుళ ప్రచారం కలిగించు అని వెళ్ళిపోయాడు. వినయశీలుడి కథ పూర్తి చేయగానే మహారాణి సాలోచనగా, ఏ రాజుకైనా చేతి వ్రాత కంటే నోటి మాటతోనే రాజ్యపాలన చేయాలని ఉంటుంది. కానీ
తనకున్న అవకరం వల్ల చేతివ్రాతల పద్ధతిని ప్రవేశపెట్టడం ప్రతాపవర్మకి మేలే చేసింది. మరి నలుగురిని హింసించి వినోదించాలన్న నా కోరిక ఒక అవకరమే. నా భర్తని నోటి మాటలతో కాక చేతి వ్రాతలతో రాజ్యపాలన చేయమని ప్రోత్సహిస్తే నా అవకరం పోవచ్చు అని ఆలోచనలో పడింది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.